వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 38వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 37వ అధ్యాయ పరంగా మనం చావడి ఉత్సవం అనే అంశం రీత్యా ఆనాడు మనం చూడలేకపోయినప్పటికీ చక్కగా ఆ అధ్యాయ పఠనం ద్వారా మన మనోదృష్టికి ఆ యొక్క చావడి ఉత్సవం పూర్తిగా దృష్టాంతమయ్యేటట్లుగా కనపడేటట్లుగా అన్నట్లుగా విశదపరిచినటువంటి హేమాడ్ పంత్ గారికి నిజంగా అందరం కూడా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మనం లేమే అనేటువంటి చింతన కలగకుండా వారి రచన అంతగా మనకి మనోసాంత్వన కలిగించింది. అదేవిధంగా ఈ లీలలనే మరింత విశదంగా ఇంకా చక్కగా విశదపూర్వకంగా కూడా వర్ణించినటువంటి ఘనత మన శ్రీ మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గారికి. నిజంగా అంతటి ఘనతని మనకి అందించినందుకు గాను వారికి కూడా ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా మనం నమస్కారాలు తెలియచేసుకోవాలమ్మా. అది నేటి అధ్యాయపరంగా మనం బాబా యొక్క వంట పాత్ర, దేవాలయమును గౌరవించకుండుట, కాల లేదా మిశ్రమం, మజ్జిగ అనేటువంటి అంశాల రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. శ్రీరామ జయరామ జయ జయరామ. గత అధ్యాయములో బాబా గారి చావడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంట పాత్ర మొదలగు వానిని గూర్చి చదివెదము. తొలి పలుకు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగచేసితివి. నీ పాదముల ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవు అగుటచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు శ్రీ సాయి వెడలెను. అద్భుతం. పవిత్రాత్మ అనేటువంటి ద్రవం అన్నమాట, అంటే ఒక లిక్విడ్. ఆ లిక్విడ్లో కూడా సారం ఉంటుంది చూడు, అంటే ఆఫ్టర్ ఫిల్టరేషన్ అన్నట్లుగా. అట్లాంటి పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులు అవతరిస్తే ఆ యోగులలో అలంకారమగు శ్రీ సాయి వెడలును అని అంటున్నారు చూడు. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నయు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. అది ఎందుకంటే వారి బోధ ఎలాంటిది, మనలో వివేక వైరాగ్యాలు కలగచేసేటువంటిది. వారి యొక్క ఊదీ ప్రసాదం ఎటువంటిది, ఆ ఊదీ ధారణ ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తుంది, జీవులకు వివేక వైరాగ్యాలను కలగచేస్తుంది. సమస్త ఇచ్ఛలను కూడా పూర్తి చేసి వాంఛితార్థప్రదాయిని అన్నట్లుగా అట్లా పూర్తి చేసి మళ్ళీ వాటికి కనెక్ట్ అయ్యేటట్టుగా చేస్తుందా? చెయ్యదు. వివేకాన్ని వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఊది అని. అట్లా అందువల్ల ఏమవుతుంది, జీవితేచ్ఛలన్నీ పొందినవారై భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. అది కోరికలే లేని వారై వైరాగ్యాన్ని ప్రసాదించేస్తారు అన్నట్లుగా.
ఎట్లా ప్రసాదించేస్తారని చెప్పుకున్నాం? చక్కగా అన్ని కోరికలను కూడా నెరవేరుస్తూ, సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ, ఆ కోరికలలోని మాధుర్యాన్ని అన్నీ కూడా చవి చూపిస్తూ, మళ్ళీ వాటికి మనం కనెక్ట్ కాకుండా. చూడండి ఎంత తెలివిగా, ఎంత సూక్ష్మ బుద్ధో చూడండి. హనుమంతుడు కదా. తదుపరి అంశం బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటుపైన మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరం. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలములు లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె. సాయిరాం. బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండిరో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనుడి వారని ఇదివరకే తెలుసుకుంటిమి గదా. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలెనని బాబా సంకల్పించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయముగా చేసుకొనుడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి నీ బాధ కలుగ చేయలేదు. మొదటి నుండి చివరి వరకు అంటే మనం ఒక వంట చేయాలి అంటే ఎన్నో ఉంటాయి కదా. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇదిగో చెప్తున్నారు చూడు. ఏమిటంటే మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనడివారు. నేను అన్నదానం చేస్తున్నా, నాకు ఫ్రీగా ఇయ్యండి అని చెప్పి తేలా డబ్బులిచ్చి తెచ్చేవారనమాట. అది వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది బో, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్ర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు, ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసడివారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు, అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకపెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు
బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించెడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. నైవేద్యం అన్నమాట. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. సాయిరాం. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా ఏమిటి అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభం, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనస్సులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చెడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవును అను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణం. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన గురుదక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కావున దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనయు ఇంకెవరినైనా పంపుము అనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుటయే మానుకునిరు. కేవలం పరీక్ష అన్నమాట. కేల్కర్ గారు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి. అది కూడా చూడండి ఎట్లా అడిగారు. ఏకాదశి నాడు వెళ్ళి మాంసం తీసుకురా అని అన్నారట. ఆయన ఎంత ఇదో చూడండి, ఎంత జ్ఞానం చూడండి కేల్కర్ గారు. చక్కగా వెంటనే తయారయ్యారట తీసుకురావటానికి. అది ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పులావు ఉడికినదో లేదో చూడుము అనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానే ఉన్నది అని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నది అని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చెయ్యిని తీయుము, నీ ఆచారము ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొను. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొను. అమ్మో, అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని ఎప్పుడూ చెప్పరు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను.
భక్తులనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచిపెట్టడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకొందుము. తదుపరి అంశం నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడు అని కొందరు, మహమ్మదీయుడు అని కొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు ధునిని ఎట్లు మండనితురు? అచ్చోట తులసీ బృందావనం ఎట్లు ఉండును? శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు? ఘంటలను మ్రోగించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎటుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలను ఎటుల జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండును? రంధ్రాలుంటాయి చూడండి, అట్లా చెవు పోగులు కుట్టి తీసేస్తే రంధ్రాలు పడతాయి చూడు, అవి. గ్రామములోని హిందూ దేవాలయములన్నిటిని సాయిరా గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మతు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనడి వారే కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బినీవాలియాతో షిరిడీకి వచ్చెను. షడ్డకుడంటే అప్పచెల్లెళ్ళ భర్తలు ఉంటారు చూడండి. అప్పచెల్లెళ్ళ భర్తలు కాదు, ఏం చెప్పేది, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వారి భార్యకి అప్పచెల్లెళ్ళు ఉంటారా, వాళ్ళ భర్తలందరూ ఈ వ్యక్తికి షడ్డకులు అవుతారనమాట. అట్లా బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు ఇట్లేల చేసితివి నీవు అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాన్ నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి నీవు అని బాబా అతన్ని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాన్లో దిగి దత్తదర్శనం చేసుకునడివారు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతోంది పదా అని చెప్పుచూ షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమేలే అని అనుచు ఇహ మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. నిత్యక్రమం మార్చకూడదు అన్నట్లుగా. అది తదుపరి అంశం కాల అంటే మిశ్రమం. ఇహ నైవేద్యం ఎటుల పంచిపెట్టెడు వారో చూచెదం. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవి అన్నీయు ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమనర్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించెడివారు.
వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగచేయుచుండెను. శక్తి అన్నమాట. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. తదుపరి అంశం ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లహ చూచుటకు ఇంపుగా ఉండెను, కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. మహాసమాధి చెందుతారన్నమాట. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమాయను. ఏలయన త్వరలో బాబా మహాసమాధి చెందిరి. సాయిరాం. పాఠకులారా, హేమాడ్ పంతునకు మనము నిజముగా నమస్కరించవలెను. మరి అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 38వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.